ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. అక్కడున్న మాట, నా మట్టుకైతే బ్రతుకట క్రీస్తే, చావైతే లాభమే. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘములో ఉన్న యేసు క్రీస్తు నందలి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును తన పాత జీవితము అంటే ఒకప్పుడు యేసుక్రీస్తుని కలిగి జీవించినందుకు స్టెఫనుని చంపాడు. అలాగే సంఘాలను కూడా కాల్చిన చరిత్ర ఉంది. అపోస్తలుల కార్యము 8వ అధ్యాయము 2-3 వచనాలలో ఆ మాటలు మనకు కనబడతాయి. అటువంటి జీవితాన్ని వదిలి దైవ దర్శనము కలిగి మారు మనసు పొందిన తరువాత క్రీస్తు కొరకు అనేకమైన సంఘాలను స్థాపించి ప్రభువు నిమిత్తమై, ఆయన పరిచర్య నిమిత్తమై అనేకమైన శ్రమలు సహించి ఒక తీర్మానానికి వచ్చాడు. ఏమిటి ఆ తీర్మానం అంటే, తాను క్రీస్తు కోసం బ్రతకాలని. ఈ తీర్మానము ప్రతి విశ్వాసికి కూడా, ప్రతి క్రైస్తవుడు కూడా, స్త్రీలు కానీ పురుషులు కానీ చేసుకోవాలి అని హెచ్చరిక చేస్తున్నాడు. నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. గత జీవితం నాది మీకు తెలుసు. నేను ప్రభువుకి ఎంత విరోధంగా జీవించాను, ఎంత వ్యతిరేకంగా మాట్లాడాను. సేవకులకు కానీ, క్రైస్తవులకు కానీ, సంఘాలకు కానీ ఎంత వ్యతిరేకంగా పనిచేశాను. కానీ ఈరోజు నా జీవితంలో ఒక పెనుమార్పు కలిగింది. అందుకే నేను ఈ తీర్మానానికి వచ్చాను. ఇక నుంచి నేను బ్రతుకుతే క్రీస్తు కోసం బ్రతకాలనుకున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సింది, దేవుని కొరకు అంటే జీవించే వాళ్ళు ఉన్నారు, క్రీస్తు కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారు. రెండోది, ఇతరుల కోసం బ్రతికే వాళ్ళు కూడా లేకపోలేదు. మూడోది, వాళ్ళ కోసం బ్రతికేవారు కూడా ఉన్నారు. 3 మాటలు గమనించండి. వాళ్ళ కోసం బ్రతికేవారు ఉన్నారు, ఇతరుల కోసం బ్రతికేవారు ఉన్నారు, యేసుక్రీస్తు కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారు. నా మటుకు మాత్రం పౌలు గారు అంటాడు, నా కోసం నేను బ్రతకటం లేదు, లేదా ఇతరుల కోసం బ్రతకాలి అని నేను అనుకోలేదు. నేను ఎంతకాలం జీవించినా కానీ క్రీస్తు కొరకే ఆ ధ్యాసే, ఆ విధమైన ఆలోచనలే. కనుక కష్టమైనా కానీ ఆ విధంగా నన్ను నేను డిజైన్ చేసుకున్నాను, క్రీస్తు కోసం జీవించాలని. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో పై 3 విధాలుగా జీవించిన వారు ఉన్నారు. వారిని గురించి కొన్ని మాటలు నేను మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. చాలా మంది చాలా రీతులుగా జీవిస్తూ ఉన్నారు. భక్తిని భుక్తిగా ఆధారం చేసుకొని జీవిస్తున్న వారు ఉన్నారు. కానీ అపోస్తలుడైన పౌలు అయితే క్రీస్తు కొరకే జీవించాలని మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ ఒక ప్రశ్న వేసుకోవాలి. మనం ఎందుకు బ్రతుకుచున్నాము? తినడానికి బ్రతుకుచున్నామా, లేక బ్రతకడానికి తినుచున్నామా? తినడానికి బ్రతుకుటలేదు కానీ బ్రతకడానికి తినుచున్నాము. ఇది శారీరక సంబంధమైన ప్రశ్న అయితే, ఆత్మీయ జీవితంలో క్రీస్తు కొరకు బ్రతకాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథములో తన కొరకు బ్రతికిన వారు ఉన్నారు, వారి కోసం వాళ్ళు జీవించిన వాళ్ళు ఉన్నారు. ఇతరుల విషయం వాళ్ళకి అనవసరం. దేవుని కోసం ఆలోచించేది లేదు. నేను తిన్నానా, నేను త్రాగానా, నేను జీవించానా? ప్రియ దేవుని బిడ్డలారా, లూకా సువార్త 12వ అధ్యాయంలో 17వ వచనం నుండి 20వ వచనం వరకు ఆ మాటలు కనబడతాయి. ఒక గొప్ప ధనవంతుడు మనకు అక్కడ కనిపిస్తాడు. ఆ ధనవంతుడు భూమి సమృద్ధిగా పండింది, పంటను కూర్చుకున్నాడు. కూర్చుకోవడానికి కూడా స్థలము చాలదని తన ప్రాణముతో చెప్తాడు, ప్రాణమా, అనేకమైన సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది.
తినుము, త్రాగుము, సుఖించుము అని చెప్పుకుంటూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక నేనంత గొప్పవాణ్ణి, అంతా నాదే. తన గూర్చి ఆలోచించుకుంటూ ఉండగా దేవుడు అతని స్వార్థాన్ని గమనించాడు. తన అవివేకమును గూర్చి ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు మాట్లాడుతున్నారు. వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను. నువ్వు సిద్ధపరిచినవి యవనమగును, నీ పొలాలు, నీ లిక్విడ్ క్యాష్, నీ కారులు, నీ స్థలాలు, నీ బిల్డింగులు, ఇవన్నీ ఎవరు వగును? దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగునే ఉండెను. ఈరోజు కేవలం నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే, నేనే బాగుండాలి అని దేవుడి కోసం గనక ఆలోచించకపోతే, దేవుని పరిచర్య కోసం కాస్త ఆలోచించకపోతే, ప్రభు అన్న మాట ఏమిటంటే, నీ వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ ఎవరవుతాయి? ఈ ఆస్తులు, ఈ అంతస్తులు ఎవరివి? నువ్వు తీసుకొని వెళ్ళలేవు కదా. ఆ రాత్రి ఆ మాట ఆ ధనవంతుని ప్రభు అడిగారు. ప్రియ దేవుని బిడ్డలారా, 4 విధాలుగా తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు. సుఖించండి, సుఖించండి, సుఖించు, తిను, తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు. త్రాగు, సంతోషించు. దేవునికి కృతజ్ఞత ఏమాత్రం లేదు ఈ మాటల్లో. కానీ దావీదు మహారాజు ఉన్నాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు ప్రతి విషయంలో కూడా చెల్లిస్తాడు. నా ప్రాణమా అంటాడు, యెహోవాను సన్నుతించుము అంటాడు. ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవద్దు అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అంటాడు మరో మాట 116 కీర్తన 12వ వచనంలో. కనుక నాబాలున్నాడు, కేవలం తన కొరకు తనే బ్రతికాడు. నా ఆస్తిలో వేరే వాళ్ళకి కానీ దేవుడికి కానీ చందనవసరంలా, నేను కష్టపడ్డాను కనుక నేనే తినాలి. అలాంటి వాళ్ళు లేరా సమాజంలో? దేవుడి కోసము ఆలోచించని వాళ్ళు ఉన్నారు. ఎదుటి వాళ్ళ కోసం కూడా నాకు అనవసరం అనే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాడు ఇప్పుడు మనం మాట్లాడుకున్న ధనవంతుడు. అయితే దేవుడు ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను అన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. కనుక ఒక మాట, ఒక స్టోరీని నేను జ్ఞాపకం చేస్తాను. ఒక బోయివాడు, ఒక వేటగాడు వేటకి అడవికి వచ్చి ఒక పొట్టెక్కి ఏనుగును గురి చూచి బాణం వేశాడు. ఏనుగు చనిపోయింది. అయితే ఈ లోపల ఏ పొట్ట అయితే ఎక్కాడో అనుకోకుండా ఆ పొట్టలో నుండి ఒక పాము వచ్చి ఆ వ్యక్తిని కరిచింది. వెంటనే తన చేతిలో ఉన్న కత్తితో పామును చంపేశాడు. చివరికి పాము చనిపోయింది, ఆ వ్యక్తి చనిపోయాడు. ఆల్రెడీ అప్పటికే పొట్టెక్కి ఏనుగుకి బాణం వేశారు కదా, ఏనుగు చనిపోయింది. ఏనుగు చనిపోయింది, పాము చనిపోయింది, పామును చంపిన వ్యక్తి చనిపోయాడు. కనుక ఈ 3 చనిపోయాయి. 3 శవాలు అక్కడే ఉన్నాయి. ఒక నక్క అక్కడికి వచ్చింది, ఎంతో సంతోషించింది. ఏమనుకుంది అంటే, ఏనుగు నాకు ఆహారముగా 6 నెలలకు సరిపోద్ది, మానవుడు ఒక 3 నెలలకి సరిపోతాడు ఆ శవం. ఈ పాము ఒక 1-2 వారాలకి నాకు ఆహారంగా సరిపోతుంది. ఇంక నాకేంటంటే ఆహారానికి కొదువు, చాలా దినాలు ఇలాగే నాకు ఆహారం సరిపోతుంది. 6 నెలలు ఏనుగు, 3 నెలలు మానవుడు, కొద్ది రోజులు ఈ యొక్క పాము. కనుక ఈ యొక్క ఆహారాన్ని నేను తింటాను అని అనుకుంటుంది. అయితే ఆ నక్క ఏమనుకుంది అంటే, ఈ పూటకు మాత్రం వీటిని తినకుండా అక్కడున్న ఆ వింటినారు, ఆ బాణానికి వింటినారు ఉంటుందిగా, ఆ నరాన్ని వింటినారు తిందాం అనుకొని అది కొరికింది. వెంటనే ఆ బాణం గొంతులో గుచ్చుకొని నక్క చనిపోయింది. చూడండి, కళ్ళ ముందు మనిషి శవం ఉంది, ఏనుగుంది, పాముంది. అది మైండ్లో సంవత్సరానికి సరిపడా ఆహారం నాకు ఉంది కదా అనుకుంది. కానీ ఈ పూటే చచ్చిపోయింది.
దురాశ దుఃఖానికి చేటు కదా. వాడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి లాభము? ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ప్రతి ఒక్కరూ కూడా తన కొరకే బ్రతకూడదు. అలా బ్రతికిన ధనవంతునిలాగా లేదా ఒక నక్కలాగా మరణము అనేది కలుగుతుంది. ధనవంతుడు పరలోక రాజ్యమును చేరుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము అన్నారు. కనుక ధనవంతులు ఎంతసేపు కూడా ఇలాగే ఆలోచిస్తారు అని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కనుక మరి మీరు క్రీస్తు కోసం జీవిస్తారా? పౌలు గారు అదే అన్నాడు, నేను క్రీస్తు కొరకు జీవిస్తాను అన్నాడు. మరి క్రీస్తు కొరకు ఈ ఉదయకాలమందు పాత జీవితాన్ని వదిలేసా, ఇక నేను ఒక తీర్మానం చేసుకున్నా, ప్రభు కొరకే జీవించాలి అని. మరి అలా మీరు కూడా జీవించాలి అని తీర్మానం చేసుకుంటే ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తి కలిగిన ప్రభువా, నిజంగా అపోస్తలుడైన పౌలు ప్రభువుని ఎరగని సమయంలో సంఘాలకి వ్యక్తులకి నష్టాన్ని కలగజేశాడు. మీరు పట్టుకున్న తర్వాత తన మనసు మార్చుకున్న తర్వాత క్రీస్తు కొరకే జీవించాలి అనుకున్నాడు. ఈ ఉదయకాలమందు ఈ మాటలు విన్నవారు ప్రార్థనలు ఏకీభవిస్తున్నవారు ఇక మొదలుకొని వారు మీ కొరకే జీవించే మనస్సును వారికి దయచేయండి. అన్ని విషయాలలో విడుదలివ్వండి. అన్ని విషయాలలో అధికారం, పాపం మీద అధికారం దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలలో ఏ సమస్యలున్నా ఆ సమస్యల నుండి విడుదలివ్వండి. ఆరోగ్యం ఇవ్వండి. వారి బిడ్డలకు వివాహాలు జరిగించండి. వారి బిడ్డలకి ఎగ్జామ్స్లో అలాగే చదువుల్లో మీరు తోడుగా ఉండి మంచి భవిష్యత్తును దయచేయండి. వారి కుటుంబాలలో విడుదలివ్వండి కోర్టు సమస్యల నుండి. అలాగే ఆరోగ్యమును దయచేయండి. సంతానమును ప్రసాదించండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన కాన్పు దయచేయండి. వారు ఏ విధమైన ప్రాబ్లంతో ఉన్నా ఈ ఉదయకాలమందు వారికి విడుదల దయచేసి పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరికీ ఆయుష్ ఆరోగ్యాన్ని ఇమ్మని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే ఫార్వర్డ్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. లైక్ బటన్ నొక్కండి. అలాగే కామెంట్ బాక్స్లో ఏ విధమైన మేలు పొందారో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.